హలో స్టూడెంట్స్, ఈరోజు మనము డేటా కలెక్షన్ గురించి చెప్పుకుందాం. సో హౌ టు కలెక్ట్ ది డేటా. సో దాన్ని డేటా కలెక్షన్ అన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు డేటా అంటే ఏంటి? సో హియర్ డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కాల్డ్ as డేటా. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, వాట్ ఈస్ డేటా? సో డేటా అంటే కలెక్షన్ ఆఫ్ information is called as data. Now, how we can collect this data? For this, we have two techniques, primary data and secondary data. So, collection of information is called as data. Data ni collect చేయడం కోసం మనకి two techniques ఉన్నాయమ్మా, primary data and secondary data. So, primary data అంటే ఏంటి? సో ప్రైమరీ డేటా అంటే ద డేటా విచ్ ఈస్ కలెక్టెడ్ డైరెక్ట్లీ. సో దయచేసి నేను చెప్పే క్లాస్లో మొత్తం కూడా ప్రతి పాయింట్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ వినండి. డెఫినెట్గా ఇట్ ఈస్ యూస్ఫుల్ వీడియో. ఓకే, సో హియర్ ప్రైమరీ డేటా. వాట్ ఈస్ ప్రైమరీ డేటా? ప్రైమరీ డేటా అంటే దట్ ఈస్ ద డైరెక్ట్లీ కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ద డేటా విచ్ ఈస్ కలెక్టెడ్ డైరెక్ట్లీ. సో డైరెక్ట్గా మనం ఏదైతే డేటాని కలెక్ట్ చేస్తామో దాన్నే మనం ఏమన్నాము? ప్రైమరీ డేటా అంటున్నాం. ఓకే, అంటే మనమే వెళ్ళి పార్టిసిపేట్ చేసి కలెక్ట్ చేసుకొచ్చుకుంటున్నాం, మనమే డైరెక్ట్గా కలెక్ట్ చేసుకొచ్చుకుంటున్నాం. అలాంటి డేటాని ప్రైమరీ డేటా అన్నాం. ఆర్ దీన్నే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అని కూడా అనొచ్చు. ఓకే, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అని కూడా అనొచ్చు, పర్లేదు. సో నౌ దిస్ ప్రైమరీ డేటా ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. సో ఎలా కలెక్ట్ చేస్తాం మనం? ఫస్ట్ హ్యాండ్ డేటాని ఎలా కలెక్ట్ చేసుకుంటాం? దట్ ఈస్ ఇంటర్వ్యూ మెథడ్, అబ్జర్వేషన్ మెథడ్, కలెక్షన్ ఆఫ్ డేటా త్రూ క్వశ్చనీర్, కలెక్షన్ ఆఫ్ డేటా త్రూ షెడ్యూల్. నౌ ఇంటర్వ్యూ మెథడ్. What is interview method? Just we know about what is interviews by asking questions. Okay, so ఇది మళ్ళీ 2 రకాలుగా ఉంటుందమ్మా. either it may be personal interview or it may be telephonic interview. పర్సనల్ ఇంటర్వ్యూ అంటే ఫేస్ టు ఫేస్ జరిగే ఇంటర్వ్యూ. ఓకే, ఫేస్ టు ఫేస్ జరిగే ఇంటర్వ్యూ. అదే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అంటే నేమ్లోనే ఉంది, సో త్రూ టెలిఫోన్. ఓకే, సో త్రూ టెలిఫోన్ కనుక ఇంటర్వ్యూ కండక్ట్ చేసినట్టయితే దాన్ని టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అంటాం. సో ఇంటర్వ్యూ మెథడ్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, పర్సనల్ అండ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ. పర్సనల్ ఇంటర్వ్యూ ఈజ్ ఫేస్ టు ఫేస్ డేటా కలెక్షన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. అదే టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో త్రూ టెలిఫోన్ వీ కెన్ ఇంటర్వ్యూ ది పర్సన్. ఓకే, కలెక్ట్ ది డేటా. అండ్ నౌ వీ గో ఫర్ ద నెక్స్ట్ వన్, అబ్జర్వేషన్ మెథడ్. Observation method is again divided into 3 types. That is structured versus unstructured questionnaire, participated versus non-participated or unparticipated, and controlled versus uncontrolled. So here structured versus unstructured. స్ట్రక్చర్డ్ వర్సెస్ అన్స్ట్రక్చర్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు స్ట్రక్చర్డ్ క్వశ్చనీర్ అంటే మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ ఉందమ్మా, మీరు ఒకసారి గమనించినట్టయితే వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యూ గాట్. ఓకే, సో రెగ్యులర్ క్వశ్చన్ పేపర్ నేను చెప్తున్నాను. సో సెమ్ అండ్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్ పేపర్ తీసుకోండి. నీకు ఫస్ట్ క్వశ్చన్గా ఏదైతే ఉందో నీ వెనక ఉన్న క్యాండిడేట్కి అదే ఉంటుంది, అండ్ థర్డ్ క్యాండిడేట్కి. ఆల్ ద స్టూడెంట్స్ గాట్ సేమ్ వాట్ ఎవర్. ఒక సిమిలర్ కోర్స్లో కనుక ఉన్న సిమిలర్ ప్రోగ్రామ్ పర్ఫామ్ చేసే స్టూడెంట్స్ అందరికీ కూడా సిమిలర్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి, అదే ఆర్డర్లో వస్తాయి. అలాంటి దాన్ని మనం స్ట్రక్చర్డ్ క్వశ్చనీర్ అంటాం. అలా కాదు, క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి, బట్ ఇప్పుడు మీరు త్రూ లైక్ యాజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటి, క్వశ్చన్స్ అవే ఉంటాయి, బట్ నీకు వచ్చిన నెంబర్, నీకు ఫస్ట్ క్వశ్చన్గా ఉన్నది నీ వెనకున్న వాడికి ఫస్ట్ క్వశ్చన్గా ఉండాలనే కండిషన్ లేదు, మారిపోతుంది. క్వశ్చన్ నెంబర్ చేంజ్ అయిపోతుంది. వాడికి ఏ 5th క్వశ్చనో 8th క్వశ్చనో నీకు ఫస్ట్ క్వశ్చన్గా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఏమైతుంది? సో దట్ ఈస్ అన్స్ట్రక్చర్డ్. ఒక ఆర్డర్లో ఉండట్లేదు క్వశ్చన్ అనేది. నిన్న ఏ విధంగా అయితే క్వశ్చన్ చేస్తున్నారో అదే క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది సెకండ్ క్యాండిడేట్ని చేయట్లేదు, అదే విధంగా థర్డ్ క్యాండిడేట్ని చేయట్లేదు. దట్ ఈస్ అన్స్ట్రక్చర్డ్.
ఓకే, అలా కాకుండా మీకు రెగ్యులర్ ఎగ్జామ్ పేపర్లోకి వచ్చేసరికి ఏంటి, స్ట్రక్చర్డ్ క్వశ్చనీర్ అంటే సీక్వెన్స్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే అమ్మా, అదే ఆర్డర్ మెయింటైన్ అవుతున్నాం. నౌ పార్టిసిపేటెడ్ వర్సెస్ నాన్ పార్టిసిపేటెడ్. ఇక్కడ నువ్వు రీసెర్చ్ చేసుకుంటున్నావు, నువ్వు డేటాని కలెక్ట్ చేసుకుంటున్నావు. నువ్వు డేటాని కలెక్ట్ చేసుకునేటప్పుడు ఇఫ్ యూ ఆర్ ద పార్టిసిపేటెడ్, యూ ఆర్ ఆల్సో ఎ మెంబర్ ఆఫ్ దట్ కలెక్షన్, డేటా కలెక్షన్. సో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసినట్టయితే ఆ డేటా కలెక్షన్లో, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పార్టిసిపేటెడ్ మెథడ్. అదర్వైజ్ నువ్వు పార్టిసిపేట్ చేయవు, నీ సపోర్టర్స్కి ఇస్తావు డేటాను కలెక్ట్ చేయమని చెప్పేసి, నీ అసిస్టెంట్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు డేటా కలెక్ట్ చేసుకున్నట్టయితే దాన్ని నాన్ పార్టిసిపేటెడ్ అంటాం. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ఏంటి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉందమ్మా, గవర్నమెంట్ పాపులేషన్ కౌంట్ చేస్తుంది. పాపులేషన్ కౌంట్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వదు. ఎన్యూమరేటర్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డేటా గ్యాదర్ చేసుకొని అది యూజ్ చేసుకుంటుంది. అంటే నాన్ పార్టిసిపేటెడ్, గవర్నమెంట్ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయదు, బట్ డేటాను మాత్రం కలెక్ట్ చేసుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్యూమరేటర్స్. దట్ ఈస్ నాన్ పార్టిసిపేటెడ్. ఓకే, అదే నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి డేటాను కలెక్ట్ చేసుకుంటే దట్ ఈస్ పార్టిసిపేటెడ్. And next one is controlled versus uncontrolled. So controlled versus uncontrolled అంటే, controlled here data collection లో ఉన్న environment మీద నీకు కనుక కంట్రోల్ ఉన్నట్టయితే that is called as controlled method. Otherwise it is called as uncontrolled method. Now next one is collection of data through questionnaire and collection of data through schedule. Collection of data through questionnaire. Questionnaire అంటే ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ క్వశ్చన్స్, సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్, వీటి ద్వారా డేటాని కలెక్ట్ చేయటం. ఓకే, అలా కాకుండా సేమ్ క్వశ్చనీర్కి షెడ్యూల్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదమ్మా. ఒకే ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, క్వశ్చనీర్లో కూడా మనం క్వశ్చన్ సెట్ చేస్తాము, ఒక పేపర్ మీద రాస్తాము, వాటి నుంచి డేటా కలెక్ట్ చేసుకుంటాం. ఇంత సేమ్ వే షెడ్యూల్లో కూడా అదే పని చేస్తాం. కాకపోతే క్వశ్చనీర్లో మీరే వెళ్ళి డైరెక్ట్గా డేటా కలెక్ట్ చేసుకుంటారు. షెడ్యూల్లో వచ్చేసరికి ఇందాక చెప్పినట్టు ఒక ఎన్యూమరేటర్ని రిక్రూట్ చేసుకొని అతని ద్వారా డేటాని కలెక్ట్ చేయించుకోవటం జరుగుతుంది. సో ఆటోమేటికల్గా ఏమవుతుంది, మనమే ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి క్వశ్చనీర్ అనేది కొంత ఎక్స్పెన్సివ్ అవ్వదు, తక్కువలో అయిపోతుంది. బట్ ఇంకొకళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆటోమేటికలీ షెడ్యూల్ అనేది ఎక్స్పెన్సివ్ అవుతుంది. అలానే టైం పరంగా చూసినప్పుడు కూడా షెడ్యూల్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది, వేరే క్వశ్చనీర్ అనేది నువ్వు వర్క్ చేసుకోవటం కాబట్టి తక్కువ టైంలో కంప్లీట్ చేయగలుగుతావు. సో ఇవి మేజర్ పాయింట్స్ ఇన్ ప్రైమరీ డేటా. Now coming to secondary data. Secondary data అంటే ఏంటంటే, the data which is collected indirectly. ఓకే, నువ్వు డైరెక్ట్గా కలెక్ట్ చేయవు, ఇక్కడ ఇండైరెక్ట్లీ కలెక్ట్ చేసుకుంటావు. ఓకే, సో అందుకని మనం దీన్ని సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అని కూడా అనొచ్చు. ఓకే, సో సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అని కూడా అనొచ్చు. హియర్ లైక్ యాజ్ ఎలా కలెక్ట్ చేసుకుంటావు డేటా అంటే, వేరియస్ పబ్లిష్డ్ అండ్ అన్పబ్లిష్డ్ జర్నల్స్ నుంచి, మ్యాగజైన్స్ నుంచి మనం, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెటర్స్ నుంచి ప్రీవియస్ మన నెహ్రూ గారు, లేకపోతే నెహ్రూ గారు, గాంధీ గారు, వీళ్ళు ఇందిరాగాంధీ గారికి చాలా లెటర్స్ రాశారు. ఆ లెటర్స్ నుంచి అప్పుడున్న పరిస్థితులు ఏంటి, అప్పుడున్న ఇండిపెండెన్స్కి ముందు మన దేశ పరిస్థితి ఏంటి, మన కంట్రీస్ యొక్క ఎకనామికల్ పొజిషన్ ఏంటి, సోషల్ పొజిషన్ ఏంటి, సొసైటల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఇలాంటి డేటా నువ్వు కలెక్ట్ చేసుకోవాలంటే దోస్ ఆర్ యూస్ఫుల్. ఆ లెటర్స్ అనేవి నీకు యూజ్ అవుతాయి. బట్ దోస్ ఆర్ అన్పబ్లిష్డ్ డేటా, ఎక్కడ పబ్లిష్ అయ్యలేవు, కానీ మనకి వాళ్ళ లైబ్రరీలో అవి అవైలబుల్గా ఉన్నాయి. వాటిని చూసి మనం డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అలానే జర్నల్స్ నుంచి, మ్యాగజైన్స్ నుంచి, అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఇది మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇదేంటి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డేటా, బట్ ఇట్ ఈస్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. మన ప్రైమరీ డేటా అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాం, మనం తయారు చేస్తున్నాం. ఇదేంటి, ఆల్రెడీ మనకి వండి పెట్టేశారు, మనం దాన్ని యూజ్ చేసుకోవడమే, తినటమే మిగిలిపోయింది. సో జర్నల్స్ అండ్ మ్యాగజైన్స్, అలానే ఇంటర్నెట్ నుంచి, వెబ్సైట్స్ నుంచి, బ్లాగ్స్ నుంచి, ఇలా రకరకాల సోర్సెస్ నుంచి మనం డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. దిస్ అబౌట్ ది డేటా కలెక్షన్. I hope you can understand this topic. If you understand, మీరు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ సబ్స్క్రిప్షన్స్ అనేవి మాకు మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి
ఇంకా నెక్స్ట్ నుంచి మనము నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్గా ట్యాబులేషన్ గురించి అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా, ఇలా స్టాటిస్టిక్స్ మొత్తాన్ని కూడా మనం వివరంగా చెప్పుకోవటం జరుగుతుంది. సో మీరు క్లాస్ మీరు కాలేజ్కి వెళ్ళి వినటానికి మీకు కుదరకపోయినా ఒక 10 minutes వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కనుక జాగ్రత్తగా చూసినట్టయితే ప్రతి పాయింట్ మీకు ఈజీగా కవర్ అవుతుంది. అండ్ ఇఫ్ పాసిబుల్ ఈ క్లాస్ వింటూ నోట్స్ రాసుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా సబ్జెక్ట్ అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ దిస్ క్లాస్ అండ్ ఐఎమ్ వెయిటింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఫ్రమ్ శారదాస్ లెర్నింగ్ హబ్. బాయ్, థ్యాంక్ యూ.